అందరికీ నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతు సోదరులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అయితే చెప్పిందనమాట. సో మనకి ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకం సంబంధించి డబ్బులు అనేవి అయితే జమ చేయబోతుందండి. ఈ యొక్క 7,000 రూపాయలు అనేవి అయితే మనకి అన్నదాత సుఖీభవ పథకం సంబంధించి రైతుల ఖాతాలో జమ అవుతాయన్నమాట. అయితే దీనికి సంబంధించి కానీ మనకి ముఖ్యంగా చూసుకున్నట్లయితే అసలు ఈ నిధులు ఎప్పుడు జమ అవుతాయని దానిపై చాలామందికి సందేశం అయితే ఉంది. సో ఈ వీడియోలో మొత్తంగా తెలుసుకుందామండి. ఎప్పుడు జమ చేస్తారో ప్రతిదీ కూడాని. అయితే మనకి ఎన్నికల్లో హామీ అయితే ఇచ్చింది కదా, మనకి ఏటా 20,000 రూపాయలు అనేవి అయితే విడుదల చేస్తామని చెప్పేసి కేవలం రైతు సోదరులకు సంబంధించి. అయితే మీకు తెలియాల్సింది ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం తరపున 14,000 రూపాయలు, కేంద్ర ప్రభుత్వం తరపున 6,000 రూపాయలు అనేవి అయితే విడుదల చేయనుందండి. అయితే దీనికి సంబంధించి కానీ మనకి ఇక్కడ ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం తరపున 14,000 ఎప్పుడు విడుదల చేస్తారో దానిపై చాలామందికి సందేశం అయితే ఉందన్నమాట. సో ఒకేసారి కాకుండా విడతల వారీగా విడుదల చేసే అవకాశం ఉందండి. సో దీనికి సంబంధించిన వివరాలు కూడా తెలుసుకుందాం. అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూసినట్లయితే దయచేసి వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి లేటెస్ట్ అప్డేట్ కూడా మీకు అయితే ముందుగా తెలుస్తుంది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు ముందుగా చెప్పినట్లుగానే ఏటా 20,000 రూపాయలు అనేవి అయితే విడుదల చేయబోతుందండి. అయితే ఇక్కడ మనకి 14,000 రాష్ట్ర ప్రభుత్వం తరపున, 6,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం తరపున విడుదల చేయనుందన్నమాట. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం 18 విడతల కింద ఈ యొక్క నిధులు అనేవి అయితే విడుదల చేసింది. సో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు విడుదల చేస్తుంది దానిపై చాలామందికి సందేశం అయితే ఉందన్నమాట. అయితే ఒకేసారి కాకుండా విడతల వారీగా 7,000 ఒకసారి, 7,000 ఒకసారి విడుదల చేసే అవకాశం ఉందండి. అయితే దీనికి సంబంధించి గాను రాష్ట్ర ప్రభుత్వం మనకి 4,500 కోట్లు నిధులు కేటాయించే అవకాశం ఉందండి. దీనిపై కూడా రాష్ట్ర ప్రభుత్వం అంచనా అయితే వేస్తుందన్నమాట. సో తొందరగా నిధులు అనేవి అయితే విడుదల చేయాలని చెప్పేసి. అయితే త్వరలో దీనిపై కూడా మనకి శుభవార్త వచ్చే అవకాశం ఉందండి. అయితే ఈసారి ఎవరైతే అర్హులు ఉంటారో కేవలం వారి యొక్క ఖాతాలో మాత్రమే డబ్బులు అనేవి అయితే జమ అవుతాయన్నమాట. సో దీనికి సంబంధించి మనకి ఎప్పుడు విడుదల చేస్తారని ఏ అధికార ప్రకటన వచ్చినా మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే దయచేసి వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. జై హింద్.